చైనా టెక్ కంపెనీలపై ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పులన్నింటికీ కేంద్ర బిందువు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. చైనా టెక్ బిలియనీర్లంతా ఏమైపోయారు? ఉన్నట్టుండి ఎందుకు మాయమయ్యారు? వీళ్లలో అందరికీ తెలిసిన పేరు జాక్ మా, ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు. అతను ప్రభుత్వ రెగ్యులేటర్లను విమర్శించడమే ఆలస్యం, దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంది. అతని యాంట్ గ్రూప్ కంపెనీ రికార్డు స్థాయిలో తలపెట్టిన $37 బిలియన్ ఐపీఓను బీజింగ్ అడ్డుకుంది. ఆ తర్వాత జాక్ మా 3 నెలలపాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? దశాబ్దాల వేగవంతమైన వృద్ధి వల్ల చైనాలో సంపద అంతరాలు విపరీతంగా పెరిగాయి. దీన్నే ప్రభుత్వం అడ్డూ అదుపు లేని పెట్టుబడుల విస్తరణగా అభివర్ణించింది. దీనికి పరిష్కారంగానే కామన్ ప్రాస్పెరిటీ అనే పాలసీని తీసుకొచ్చారు. ఇది షీ జిన్పింగ్ విజన్లో చాలా కీలకం. అందరికీ సంపద పంచడం, పేద ధనిక అంతరాలను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతో ప్రభుత్వం పెట్టుబడులకు ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ చర్యలతో చైనా టెక్ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా భయపడిపోయింది. దీంతో టెక్ కంపెనీలు ప్రభుత్వ లక్ష్యాలకు మద్దతుగా బిలియన్ల కొద్దీ డాలర్లు విరాళాలుగా ప్రకటించాయి. ఫలితంగా చైనా టెక్ స్టాక్స్ మార్కెట్ విలువ ఏకంగా $1 ట్రిలియన్ పైగా పడిపోయింది. ఇక్కడే చైనా ప్రభుత్వం ముందున్న అసలు సవాలేంటో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చైనా పెట్టుబడిదారీ విధానాన్ని నియంత్రించగలదా? ఇదే అసలైన ప్రశ్న.